గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరంలో జరిగిన మొట్టమొదటి ఎస్ఎస్సి ఎగ్జామ్, మొట్టమొదటి 10వ తరగతి ఎగ్జామ్నే మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. మొన్న ఏప్రిల్లో అయితే రిజల్ట్స్ రిలీజ్ చేశారు. 6 లక్షల మంది సుమారు ఎగ్జామ్ రాశారు. అందులో సుమారు ఒక 5,04,000 నుంచి 5 లక్షల మంది పాస్ అయ్యారని చెప్పేసి ఇచ్చారు. ఫెయిల్ అయింది సుమారు ఆల్మోస్ట్ 10 లక్ష మంది వరకు ఫెయిల్ అయ్యారని చెప్పేసి ఇచ్చారు. అందులో రీవాల్యుయేషన్కి అప్లై చేసుకున్నారు. ఎంతమంది అప్లై చేశారండి రీవాల్యుయేషన్కి? 60,000 మంది అప్లై చేశారు. మనం చూస్తూ ఉంటే ఎస్ఎస్సి బోర్డు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మనకి ఎప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా 60% మంది అప్లై చేసుకోవడం, రివాల్యుయేషన్లో ఫెయిల్ అయిన మెంబర్స్లో 60% మంది అప్లై చేసుకోవడం మనం ఇప్పుడు చూడలేదు. ఇన్ని సంవత్సరాల్లో ఫస్ట్ టైం మనం చూస్తున్నాం. సో దీంట్లో మనం చాలా వరకు తప్పులు విద్యాశాఖ మీదే అనుకుంటాం, విద్యాశాఖదే జరిగింది అంతా కూడా అని చెప్పేసి. కానీ మనం ముఖ్యంగా చూస్తూ ఉంటాం, ఎగ్జామ్ కండక్ట్ చేసిన దగ్గర నుంచి 20 రోజులు, 10 నుంచి ఒక 20 రోజులో లేదంటే 21 రోజు 25 రోజుల్లో మనకి రివాల్యుయేషన్ పేపర్స్ అనేది కరెక్షన్ చేసి మనకి రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తారు. కానీ కేవలం ఆర్భాటం కోసం మేము వారంలో చేసాం, 10 రోజుల్లో చేసాం అని చెప్పుకోవడం కోసమే మనకి తక్కువ సమయంలో విద్యాశాఖ మీద ప్రెజర్ అనేది పెట్టి మనకి ఈ రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందులో భాగంగా కేవలం రివాల్యుయేషన్లో 60,000 మంది అప్లై చేస్తే 11,000 మంది ఫెయిల్ చేశారు, పాస్ అయి ఉన్నారు వాళ్ళంతా కూడా. విద్యాశాఖ కేవలం ఎస్ఎస్సి బోర్డు మాత్రమే రిలీజ్ చేసిందండి ఆ డేటా, నేనో ఇంకెవరో చెప్తున్న డేటా కాదు. దాన్ని కూడా మళ్ళీ కప్పుపుచ్చే ప్రయత్నం ఏంటి అంటే, ఇంతకుముందు ఎప్పుడు జరగలేదా ఇటువంటి తప్పు, ఇప్పుడే జరిగిందా, ఇన్ని సంవత్సరాల్లో ఇంతకుముందు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదా విద్యార్థులు, రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ అనేది కామన్ అనే విషయం చెప్తా ఉన్నారు. కానీ నేను విద్యాశాఖ మంత్రిని అయితే అడుగుతా ఉన్నా, అయ్యా విద్యాశాఖ మంత్రి గారు, రెడ్ బుక్ రాజ్యాంగం అనేది కాదండి, అంబేద్కర్ గారు రాసినటువంటి ఒక రాజ్యాంగం అనేది కూడా ఉంది. మీరు రాజకీయాల పరంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసినా విద్యార్థుల పరంగానైనా కనీసం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయమని నేను కోరుతా ఉన్నాను ఈరోజు. సో ఇందులో నేను ఒక తప్పు జరిగింది, నేను ఒక 4 టీచర్స్ని సస్పెండ్ చేశాను అని సింపుల్గా చెప్పేస్తూ ఉన్నారు. కానీ నేను సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా, అయ్యా ముందు సస్పెండ్ చేయాల్సింది టీచర్స్నో విద్యాశాఖ వాళ్ళనో కాదండి, ముందు మీ కుమారుడైనటువంటి నారా లోకేష్ గారిని సస్పెండ్ చేయమని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే 11,000 మంది జీవితాలండి, ఒకరు కాదు ఇద్దరు కాదండి. ఇప్పుడు వాళ్ళు కేవలం ఆ విద్యార్థులు ఫెయిల్ అవ్వడం వల్ల తర్వాత వచ్చేటువంటి IIIT ఎగ్జామ్స్ కానీ ఏపీ మోడల్ స్కూల్స్ ఎగ్జామ్స్ కానీ అప్లై చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు. సో ఆ అవకాశం కోల్పోయారు వాళ్ళంతా కూడా. సో కేవలం ఈ చర్య అంతా ఎందుకు చేశారు అంటే, నాకు సామాన్య ప్రజలకు ఎవరికైనా క్లియర్గా కనపడతా ఉందండి. ఏమని, విద్యార్థులు అనేవాళ్ళు ఫెయిల్ అయితే మా నారాయణ స్కూల్స్కి, శ్రీ చైతన్య స్కూల్స్కి వస్తారు, మా కాలేజీలకు వస్తారు, ఎక్కువ డబ్బులు కట్టి చదివేస్తారు. సో విద్యార్థులను ఫెయిల్ చేస్తేనే మాకు కూడా మంచిది అనే ధోరణిలోనే ఇదంతా నడుస్తుంది. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన విషయం అండి. ప్రతి ఒక్క పేద ప్రజలు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం కండక్ట్ చేసిన ఫస్ట్ ఎగ్జామ్కే ఇంత ఇబ్బంది జరిగింది అంటే, ఇంకా ఇంటర్ కానీ డిగ్రీ కానీ యూనివర్సిటీ జరిగే ఎగ్జామ్స్లు కానీ ఎన్ని అవకతవకలు జరుగుతాయని మాకు భయంగా ఉంది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.